హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు వేసే దోశ అయితే చూపిస్తున్నాను. వాళ్ళు తక్కువ కాస్ట్లో కూడా చాలా టేస్టీ అయిన దోశల్ని ఎలా ఇస్తున్నారు, ఏ టిప్స్ని ఫాలో అయితే వాళ్ళు వేసిన ప్రతి దోశ చాలా పలచగానే టేస్టీగానే ఎలా వస్తుంది ఏంటి అనేది అన్నీ డీటెయిల్గా ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. దానికి పప్పులు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా నానబెట్టుకొని ఎలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది. వాళ్ళు దోశలు వేసేటప్పుడు ఆ దోశ పిండిలో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతూ ఉంటారు. అవి ఏంటివి, అవి కలపడం వల్ల దోశ అనేది అంత పలుచగా వస్తుంది, అంత టేస్టీగా వస్తుంది. అదేంటో చూసేద్దాము. దీనికోసం ముందుగా అయితే పప్పు అయితే నానబెట్టుకుందాము. ఇక్కడ 3 కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యం అయితేనే ఈ దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. 3 కప్పుల రేషన్ బియ్యానికి ఒక పావు కప్పు మినపప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మెంతులు కూడా వేసుకొని బాగా 4-5 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది కనీసము 4 to 5 అవర్స్ 5 to 6 అవర్స్ అయినా నానబెట్టుకుంటేనే మనకి పిండి అనేది బాగా ఒదుగుతుంది. దీన్ని గ్రైండర్లో వేస్తారు. గ్రైండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలోనైనా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసినా మిక్సీలో వేసినా మనకి పిండి మాత్రం ఎక్కడ బరక పలుకు అనేది లేకుండా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మనం నానబెట్టుకో పప్పుల్ని చక్కగా గ్రైండ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనమైతే ఓవర్ నైట్ అయితే దీన్ని ఫర్మెంటేషన్కి అయితే వదిలేద్దాము. ఇది చూడండి, 6 to 7 అవర్స్ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. మనం మినపప్పు తక్కువ వేసినా కానీ వీళ్ళు వేసే దోశలు చాలా టేస్టీగాను, చాలా పర్ఫెక్ట్గాను, చాలా పల్చగా కూడా వస్తాయి. దానికి వీళ్ళు దోశలు వేసేటప్పుడు ఏమేమి కలిపి వేస్తారో ఇప్పుడైతే చూసేద్దాము. దీన్నైతే బాగా కలిపేసుకొని మనం దోశలు వేసుకోవడానికి మరొక బౌల్లోకి అయితే పిండిని తీసుకుందాము. ఇప్పుడు మనం పిండి వేరే బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లో ఒక పావు కప్ అంతా ఇడ్లీ పిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మైదా, అలాగే ఒక పావు టీ స్పూన్ షుగరు, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అట్లా ఏమీ లేకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని చక్కగా పిండి అనేది చాలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది గ్రీస్ చేసుకోవాలి. వీళ్ళు వేసే దోశల ప్యాన్ కూడా ఐరన్ ప్యాన్ అయి ఉంటుంది. అది కూడా వాళ్ళు 7-8 kgs ఐరన్తో వాళ్ళు ప్యాన్ అనేది రెడీ చేయించుకుంటారు. వీలైనంత వరకు మందపాటి ప్యాన్ మీద ఈ దోశలు వేస్తే కనుక చాలా పలచగా వస్తాయి. ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నాను. తర్వాత ఈ ప్లెయిన్ దోశ తర్వాత నేను మసాలా దోశ ఎలా వేయాలి, అలాగే ఆనియన్ దోశ ఎలా వేయాలి అనేది 3 రకాల దోశలు అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి మినపప్పు తక్కువ వేసినా కానీ ఎంత పలచగా ఎంత కలర్గా మంచిగా వచ్చినాయి దోశలు. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని గ్రీస్ చేసేసుకొని మనము మసాలా దోశ అయితే వేసుకుందాము. మనం వీలైనంత వరకు ఎంత పలచగా రుద్దుకోగలుగుతామో దోశని అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీని మీద ఆయిల్ వేసుకొని తర్వాత దీనికి ఉల్లికారాన్ని యాడ్ చేసేసుకొని మనము ఆలు స్టఫ్ కనపెట్టేసి మసాలా దోశ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ దోశ అయితే వేసుకుందాము. మనము దోశ వేసే ప్రతిసారి కూడా మనము ప్యాన్ అనేది గ్రీస్ చేసుకోవాలి. అప్పుడే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసేసుకొని తరువాత దీని మీద ఉల్లిపాయ, అలాగే క్యారెట్, కొత్తిమీర మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు. ఆనియన్ దోశ అనేది దీన్ని వేసేటప్పుడు హై ఫ్లేమ్లోను తరువాత సిమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇక్కడ చూడండి, ప్లెయిన్ దోశ అలాగే ఆనియన్ దోశ, మసాలా దోశ 3 అయితే నేను వేసి చూపించాను. వీళ్ళు తక్కువ కాస్ట్లో కూడా మనకి అంత టేస్టీగా మనకి ఇస్తున్నారు. తక్కువ మినపప్పు వేసుకున్నా కానీ దోశలు అనేవి ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్లో కూడా మంచి టేస్టీ అయిన దోశలు అయితే ఇస్తారు. మీకు నచ్చిందా? నచ్చితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి అయితే పప్పులు నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన దోశలను అయితే చక్కగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.